హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత డౌట్ ఉన్న వాళ్ళు మీరు రికౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఒక్క పేపర్కి 1000 పెట్టి రికౌంటింగ్కి అప్లై చేసుకోండి. రికౌంటింగ్ అప్లై చేసుకోవడానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమేమి కావాలి అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కావాలనుకున్న వాళ్ళు రీసెంట్ వీడియోస్ చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ వెళ్ళాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించే పీడిఎఫ్ ఫిబ్రవరి 19, 2024 రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు 50 పేపర్స్ల పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు నోటిఫికేషన్ల పీడిఎఫ్లోనే మనకు అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అనేది కూడా అప్పుడే చెప్పారు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, మీరు గ్రూప్ 1కి అప్లై చేసుకురు కదా, దాని అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ తీసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏవైనా సరే, థర్డ్ దాంట్లో ఇట్లా స్లాష్ ఉంటే ఏదైనా ఒకటి, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఏదైనా. ఫోర్త్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ప్రూఫ్స్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్. 1st నుంచి 7th వరకు బోనాఫైడ్స్ ఆర్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్. 6th 7th ఎవరైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ప్రైవేట్కి ఎగ్జామ్స్ రాస్తారు కొంతమంది, అట్లాంటి వాళ్ళు మీరు తెలంగాణలో ఉన్నట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది కావాలి. 8th డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ ఫర్ క్లెయిమింగ్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ. మీరు ఎగ్జామ్ ఫీజు పే చేయకుండా ఎవరైతే ఎగ్జామ్షన్ తీసుకుర్రో నేను అన్ఎంప్లాయిడ్ అని చెప్పి డిక్లరేషన్ అంట. 9th నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఈవెన్ ఇఫ్ ఎంప్లాయిడ్ ఎట్ ఎనీ లాటర్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. 10th సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఎంప్లాయీ క్లెయిమ్డ్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలంట. సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, ఎవరైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ తీసుకురో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకురావాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే దాని సర్వీసు, మీరైతే ఏమేమి యూజ్ చేసుకున్నారో రిజర్వేషన్లు అవన్నిటికీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీస్, ఎస్సీ, ఎస్టీస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. బీసీ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ obtained from revenue authority not below the rank of Tahsildar working under the Telangana government in the name of candidate with parents name. Next in case of PH candidates visually handicapped, hearing disability, hearing impairment ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా ఎనీ అదర్ సర్టిఫికేట్స్ రిక్వైర్డ్. సో మొత్తం మనకు 18 సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ చెప్పింది. మళ్ళీ ఒకసారి నేను డిస్ప్లే చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఎక్కువ టైం లేదు కనుక. చాలామంది వీడియో చూస్తున్నారు, నేను చాలా యూజ్ అయ్యే వీడియోసే చేస్తున్నాను, అయినా లైక్ చేయట్లేదు. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.